కూడా ఏమన్నంటే చెప్పలేము, జరగచ్చు, అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళంతా కూడా చూడటం ఏంటంటే ఇప్పుడు కరెక్టేనండి, చేయలేరు, వాళ్ళు భయపెట్టడం తప్ప అని చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఏదైనా చూస్తున్నా చేసినా ఇచ్చిన కాదు, ఏదో ఒక డైరెక్షన్ వస్తుంది. ఆయన అడిగితే ఆయన కూడా ఏదన్నా ఇప్పుడు బ్రిడ్జ్లు కడతానుకో లేదా ఆనకట్లు కడతానుకో కావాలంటే ఏ రైతు ఎవరు దానికి అబ్జెక్షన్ పెట్టరండి, ఇస్తారు. ఇప్పుడు రాజధాని ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఏర్పరచుకోవడానికి ఏం అవకాశం లేదా? వేరే సోర్స్ లేదా? అవకాశం భూమి కాకుండా మధ్యలో ఏమన్నా పండిస్తారా? ఎకరాలు మీరు ఆగం చేసి పంటను ఎక్కడ పండిస్తారు? పంటలో ఎక్కడ మీరు ఆ పంటను వేరే చోట ఎక్కడన్నా పండించి చూపిస్తారా? ఏమి రుణమాఫీ చేయలేదు, వాణిజ్య పంటలని తెలుసు కదా, మరి ఎందుకు తీసుకుంటున్నారు ఆ భూములు? చాలా తప్పు కదా అది. మాకు 30కే ఉందండి, మా ఇంట్లో అత్తగారు ఉంది, మామగారు ఉన్నారు, వాళ్ళకి మందులు కానీ నా పిల్లలు సివిల్స్ కోచింగ్ చేసి తీసుకుంటుంది. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం. ఎవరికి ఇస్తావు ఉద్యోగం? ఇక్కడ నెట్ సముద్రంలో ఉన్నాళ్ళకి నువ్వు ఉద్యోగం 10th క్లాస్ చదివే పిల్లాడికి నువ్వు జాబ్ ఇస్తావా? నువ్వు ఇచ్చేది మాకు 35,000 వస్తాయి సంవత్సరానికి 35,000 నీ కరెంటు బిల్లు సరిపోద్ది కడతానికి. ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారండి? వాళ్ళందరూ వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కవుల మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళందరూ. ఇప్పుడు ఇది ఆగుతుందా ఆగకపోతే అది క్వశ్చన్ కాదు, కానీ మా బాధ మేము వ్యక్తం చేయాలి కదా, ప్రభుత్వానికి తెలపాలి కదా. ఎవరిస్తారండి? ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసుకుంటాడు. డాక్టర్ ఉన్నారు అనుకోండి, డాక్టర్ వృత్తి మానుకోండి, నీకు నెలకి ఎంత ఇస్తాను అంటే డాక్టర్ వృత్తి మానుకుంటారా? నాకు సమాధానాలు ఎవరు చెప్పలేరు కదా. ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ కానీ చంద్రబాబు గారిని అడిగారు కానీ మాకు ఏమైనా ఇంటర్వ్యూ వెళ్ళడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పించండి, మేము చంద్రబాబు నాయుడు గారితోనో సిఆర్డీఏ కమిషనర్ గారితోనో మాట్లాడతాం. సిఆర్డీఏ బిల్లు ఎందుకు నిజంగా రైతు పక్షపాతే అయితే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ బిల్లు అక్కర్లేదండి. ఆ సిఆర్డీఏ బిల్లు మా మీద ప్రయోగించడానికే తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నాను. నా నమ్మకం అది, నా విశ్వాసం మీద అది. నేనేంటంటే సిఆర్డీఏ బిల్లు తీసుకొచ్చింది రైతుల మీద ఒక బ్రహ్మాస్త్రం వేశారు అంతే. ఒక పోలీసు వచ్చారంటే నేను ఇంట్లో లేను, బయటలో ఉన్నాను, మరి తెలియదు, మామయ్య గారిని అడిగారంట. ఆయన విషయం నాకు ఇప్పుడే తెలిసింది, నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు. నేనేం తప్పు మాట్లాడాలని ప్రశ్నించాలని నా అది నేను చెప్పుకోకూడదా? నాకు వాక్ స్వాతంత్రం లేదా? నేను ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదా? నేను నియుత్ర ప్రభుత్వంలోనే ఉన్నానా? ఏమి లేదు, నేను ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఉన్నాను, వాక్ స్వాతంత్రం ఉన్న ప్రభుత్వంలోనే ఉన్నాను. కాదని చెప్పమనండి, మానుకుంటాను మాట్లాడటం. రైతులు నోరు నొక్కేశారు కాబట్టి మాట్లాడలేదు. సలహాలు ఇచ్చిన ఎవరు కాళ్ళకు భయపడి ఊరుకుంటున్నారండి. సలహాలు ఇచ్చినా ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. భయం, ముందు మెయిన్ భయం. లాగేసుకుంటారు, ఎక్విజిషన్ చేస్తారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా, గ్రీన్ బెల్ట్ వేసేస్తారా అనేది ఇంతవరకు ఏ అధికారి వచ్చి రైతులకి క్లారిఫికేషన్ ఇవ్వలేదండి. ఇస్తే మా పని మేము చేసేసుకుని వెళ్ళిపోతాం అన్న వాళ్లే కానీ మీరు ఇదిగోండి ఇది క్లారిఫికేషన్. మీ సిఆర్డీఏ బిల్లు చదివి ఒక్కడు వినిపించాడు అశోక్ మీకు ఎవరికన్నా? తెలుగులో రిలీజ్ చేసి పేపర్లు ప్రతి గోళ్ళకు అంటించమనండి సిఆర్డీఏ బిల్లు. ప్రతి ఊళ్ళో పెద్ద పెద్ద అక్షరాలతో గోళ్ళకు అంటించమనండి సిఆర్డీఏ బిల్లు. పల్లెకి పట్టుకొమ్మలు పల్లెలే అని చెప్పి ఆ పల్లెల్నే నాశనం చేస్తుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయండి పట్టుకొమ్మలే? సింగపూర్ అంటున్నారు కదా, సింగపూర్ లో అడుక్కునే జాతి ఎక్కువ, ఉన్న వాళ్ళ జాతి అంతకన్నా ఎక్కువ. మేము కూడా ఒక చెప్పు పెట్టుకుని పోతాం బజార్లో అడుక్కుంటే చంద్రబాబు నాయుడు మీద పడి ఏడు. అసలు ఇన్ని కాదులు పెట్టాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళని ప్రతి రైతు దగ్గర పంపించి మీకు ఎంత అవసరం అంత ఇప్పించి మీరు కొనుక్కోండి. ఉన్న ఇంట్లో ఉన్న ఊళ్ళో కన్న తల్లిని వదిలేసి ఎవరైనా వెళ్తారండి? కన్న తల్లి లాంటి భూమిని వదిలేసి ఎవరన్నా వెళ్తారా? అప్పుడు దాకా బతికి ఇప్పుడు చచ్చిపోయి అప్పుడు బతకమంటారా? ఎప్పుడో రేట్లు వస్తే మేము డెవలప్ చేసి ఇస్తాము అని అంటే కరెక్టే. మీరు ఆలోచించే రేటే తీసుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే రేటే తీసుకుందాం, ఆమెనే తీసుకుందాం మనం. ఇప్పుడు బతికి ఇప్పుడు చచ్చిపోయి అప్పుడు బతకమంటారా? రేట్లు వచ్చినప్పుడు ఆ రేట్లు వచ్చినప్పుడే ఆ భూములు అమ్ముకోవాల్సిందే కదండి. మేము మా భూములు మాకు ఉంచితే మేము అమ్ముకోము, దాని మీద వచ్చేది తింటాం. కొంత నాశనం పని ఉండదు అప్పుడు మాకు, దాని మీద వచ్చే ఆదాయం తింటాం, మెల్లమెల్లగా ఉంటామండి. ఒకేసారి భూములు ఇస్తారు, ఆ భూములు ఎప్పుడో రేట్లు వస్తాయి. ఆ రేట్లు వచ్చినప్పుడు కూడా అమ్ముకోవటమే కదా, అప్పుడైనా అమ్ముకోవాల్సిందే. మేము మా బావులు మాకుంటే ఇప్పుడు మేము అమ్ముకోము. తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అవి. మేమేమో అన్యాయంగా సంపాదించింది కాదు, అక్రమంగా సంపాదించింది అంతకన్నా కాదు. మా ఈ రైతుల బాధ టెలికాస్ట్ చేసి అందులో కథలకి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము. మేము చాలా బాధపడుతున్నాం రైతులను. ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ దీన్ని మీరు చూసి ఒక్కసారి మమ్మల్ని గౌరవించి మాకు సపోర్ట్గా ఇవ్వగలరని మేము ఆశిస్తున్నాం.